టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ డైరెక్టర్ అయిన అభిషన్ మెయిన్ రోల్ లో నటించిన విత్ లవ్ మూవీ రివ్యూ. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ గురించి సింపుల్ గా చెప్పుకోవాల్సి వస్తే ఈ మూవీ యొక్క స్టోరీ పాయింట్ బాగుంది. బట్ ఆ ఎగ్జిక్యూషన్ అనేది ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. ముఖ్యంగా ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అనేది వేరే లెవెల్లో ఉంది. ఆ ఫస్ట్ హాఫ్ లో ఉన్న లవ్ ట్రాక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ అలాగే ఈ మూవీలో మెయిన్ గా సెకండ్ హాఫ్ చాలా వరకు మైస్ అనమాట. సెకండ్ హాఫ్ ని ఇంకొంచెం బెటర్ గా హ్యాండిల్ చేస్తుంటే బాగుండేది. ముఖ్యంగా సో మన హీరో తన ఎక్స్ లవర్ ని కలిసినప్పుడు, మన హీరోయిన్ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని కలిసినప్పుడు ఆ సీన్స్ అనేవి ఇంకా బాగా ఎలివేట్ చేస్తుంటే బెటర్ గా ఉండేది. అండ్ అలాగే సెకండ్ హాఫ్ లో మన హీరో ఒక టీచర్ ని కలిసినప్పుడు, వాళ్ళ ఫాదర్ ని కలిసినప్పుడు ఆ సీన్స్ ని కూడా చాలా ఎమోషనల్ గా ప్రజెంట్ చేస్తుంటే బెటర్ గా ఉండేది అనమాట. ఈ మూవీ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఈ మూవీకి చాలా బాగా హెల్ప్ అయ్యాయి. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ గా ఏంటంటే సో ఒకనొక పోర్షన్స్ లో మూవీ అనేది ప్రెడిక్టబుల్ గా వెళ్ళిపోతుంది. అండ్ అలాగే సో ఈ మూవీలో మెయిన్ గా ఏంటి, స్కూల్ డేస్ లో ఉన్న ఫ్రెండ్స్ ని ఒక లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ కలుస్తారు. కలిసినప్పుడు సో వాళ్ళ మధ్య ఉన్న ఆ ఏజ్ డిఫరెన్స్ ని అంత బలంగా ప్రజెంట్ చేయలేకపోయారని ఫీలింగ్ అయితే కలిగింది. అంతేకాకుండా క్లైమాక్స్ వచ్చేప్పటికి హీరో హీరోయిన్స్ సింపుల్ గా కలిసేయడం నాకైతే సోసోగా అనిపించింది. సో వాళ్ళు కలిసే సీన్ అనేది ఏమైనా కొత్తగా ట్రై చేస్తుంటే బెటర్ గా ఉండేది నాకైతే అనిపించింది అనమాట. సో ఓవరాల్ గా ఇదండి విత్ లవ్ మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.